గ్రంథము, కీర్తనల గ్రంథము 139వ కీర్తన, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఆ మాట చూడండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు ఏమవుతుంది, పుట్టుచున్నది. ఏమండో సార్ ఆలోచించండి. వివాహమవుతున్న భార్య భర్తలు ఏమనుకుంటారంటే, ఇదిగో మా వల్లే పిల్లలు కలుగుతున్నారని అనుకుంటున్నారు చాలా మంది. భార్య భర్తల వల్ల పిల్లలు పుట్టకపోవచ్చు, దేవుడు ఇవ్వకపోతే. చాలా మంది అనుకోవచ్చు, ఇదిగో భార్యాభర్తల వల్లనే పిల్లలు పుడతారనుకుంటే అది గుడ్డితనం అవుతుంది. దేవుడు ఇవ్వకపోతే అలాగనుకునే ఫలమైతే వివాహమయ్యి చాలా మంది ఒక 10 సంవత్సరాలు, 15, 20, 30, 60, 70 సంవత్సరాలు ఉన్నా కానీ చాలా మందికి పిల్లలు ఎందుకు పుడట్లేదు అంటే వారి భార్యాభర్తలుగా ఏకముగా ఉండట్లేదా? మరి ఎందుకు పుట్టట్లేదు? దేవుడు ఇవ్వాలి. ఇదే సందర్భంలో పిల్లలు పుట్టలేదు ఒక ఆమెకి. ఎవరామె చెప్పండి? రాహేలుకి పిల్లలు పుట్టారా? పుట్టలేదు. రాహేలుకి పిల్లలు పుట్టలేదు. ఎవరికి పిల్లలు ఉన్నారో? లేయాకు పిల్లలు ఉన్నారు కదండి. అయితే లేయాకు పిల్లలు పుట్టారో, రాహేలుకి పిల్లలు లేరు. అయితే యాకోబు గారిని రాహేలు ఏమని తెలుసా? యాకోబు, నాకు పిల్లలు నువ్వు ఇస్తావా ఇవ్వవా? లేకపోతే ఏమైపోవాలి? ఆ మాట చూద్దాం. ఓ మాసారి ఆ మాట చూద్దాం. అంటే ఆది కాండంలోనికి వెళ్దాం. ఆది కాండం 30వ అధ్యాయం. ఏమ్మా? ఆది కాండము 30వ అధ్యాయము. ఆది కాండము 30వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుదాం. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. ఏమంటదండి? యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. ఏమంటదంటే, నీవు నాకు గర్భఫలాన్ని ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే మరి యాకోబు గారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నేనేమైనా దేవుని అనుకుంటున్నా వాడికి గర్భఫలాన్ని ఇవ్వడానికి? నేను ఎవరిని? మనిషిని. ఈ రాహేలుకి ఇదిగో కోపం వస్తుంది. ఎందుకంటే లేయాకేమో ఒకరి తర్వాత ఒకరు పిల్లలు పుడుతున్నారు కదా. ఆమెతోనే గడుపుతున్న ఆయన, లేయతో గడుపుతున్న ఆయన ఎక్కువగా ప్రేమించింది ఎవరినే కదా? ప్రేమంతా ఎవరి మీద ఉంటుందో చెప్పండి. మరి రాహేలుతో ఆయన ఎక్కువగా ఆమెతో గడుపుతాడా, లేకుంటే లేయతో ఉంటాడా? రాహేలుతోనే కదా. మరి రాహేలుతో ఉంటున్నప్పుడు పిల్లలు ఎందుకు పుట్టలేదు ఆమెకి? చూడండి, దేవుడు ఇవ్వకపోతే అది ఎవరికి కూడా పుట్టరు. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చూసారా మాట? గర్భఫలము ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ప్రియమైన వారలారా, దేవుడే. ఇది దేవుడికి మాత్రమే సాధ్యము తప్ప మనుషులకి ఎవరికి సాధ్యము కాదు. దేవుడు ఒక స్త్రీ పురుషుల్ని జతపరిచిన తర్వాత అప్పుడు వారి గర్భంలోనికి పిల్లల్ని పెట్టేది ఎవరనుకుంటున్నారో? దేవుడు. యాకోబు గారిని ఒక రోజు నిలదీసింది ఎవరంటే రాహేలు. ఏంటంట? తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. అప్పుడు యాకోబు గారు ఏమంటారు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయినను దేవునికి ప్రతిగా ఉన్నావా అని. అది చూసారా? అంటే దేవునికి ప్రతిగా, అంటే దేవునికి అంటే ఆయనకంటే నేను గొప్ప గర్భఫలానికి ఎవరు ఇవ్వాలి కదా? అంటే దేవుడే గర్భఫలాన్ని
ఇవ్వాలి ప్రియమైన వాళ్ళారా, ఇవ్వాలి. అంటే ఇక్కడ శ్రేష్టమైన విషయాలు మనకు కనపడుతున్నప్పుడు ఇదిగో ఆ గర్భఫలాల్ని ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి ప్రియమైన వాళ్ళారా. అంటే దేవునికి ప్రతిగా ఉన్నానా అని అంటున్నాడు ఆయన. సరే, ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఎవరు ఇవ్వాలి చెప్పండి? గర్భఫలాలు దేవుడు ఇవ్వాలి. ఒకవేళ గర్భఫలము లేకపోతే ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడగాలి. కొన్ని సందర్భాల్లో గర్భఫలాన్ని దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు ఆయన? ఈ రాహేలు అక్క యందు ఏం పట్టుకుందంట? అసూయ. చూసారా, అసూయ ఉండం బట్టి కూడా గర్భఫలాన్ని ఏం చేస్తాడు ఆయన? మూసేస్తాడు. ఎందుకని? నీకు మార్పు రావాలి, నీకు నీ హృదయం తెరవబడాలి. నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకాలు వేసి దేవుణ్ణి అడగాలి. అడిగితేనే తప్ప దేవుడు గర్భఫలాన్ని ఇవ్వడం తెలుసండి. అప్పుడు చాలా సంవత్సరాలు గతించిన తర్వాత అప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు ఆమెకి. ఆమె గర్భములో ఎంతమంది పిల్లలు పుట్టారు? ఏమండి? 2. ఎవరెవరు? బెన్యామీను అంటే యోసేపు, బెన్యామీను. యోసేపు పెద్దవాడు, బెన్యామీను చిన్నవాడు కదా. అది యోసేపు ఎంత గొప్పవాడో కూడా మనకి తెలుసు కదండి. పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతికాడు. అలాంటి పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఈరోజు ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే గర్భఫలము అది మనుషుల వల్ల జరిగేది కాదు. ఎవరివ్వాలి చెప్పండి? దేవుడే ఇవ్వాలి. దేవుడే. ఆలస్యమైందంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక 5, 6 లేక ఒక 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఇంకా నాకు పిల్లలు పుట్టరా అని ఒక అవివిశ్వాసం వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు పిల్లలు లేరని నిరాశతో ఉండేటి కంటే ఏం చెయ్యాలి? రిబకా కొరకు ఇషాకు ప్రార్థన చేశాడు. తెలుసండి, ఇషాకు దేనికోసం ప్రార్థించడం అనుకుంటున్నారు? నా భార్యకి గర్భఫలము కావాలి. భార్య కొరకు ప్రార్థించాడు ఆయన. ఎవరైనా? ఇషాకు గారు. చూసారా, ఈరోజు ఒక భార్య భర్తలకి వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకపోతే బాధ్యత భర్త కూడా తీసుకోవాలి. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడికి తిరుగుతాడు, ఇక్కడికి తిరుగుతాడు, చాలా మందులు వాడతారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేది ఏది? ప్రార్థన యొక్క అనుభవంలోనికి వెళ్ళి మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఇందాక మా అత్తయ్య గారు చెప్పారు కదా, ప్రార్థన. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడంటండి. చూసారా, నీతిమంతుల ప్రార్థన. హన్న నీతిమంతురాలు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఖచ్చితంగా అడిగింది. ఏమని? మగబిడ్డ కావాలి. దీని సందర్భం మగబిడ్డ ఎందుకు కోరుకుంది? ఏమండి, ఆమె మగబిడ్డను అడిగింది, ఆడపిల్లని అడగలేదు. చాలా మంది హన్న అడిగింది కాదు ప్రభువా మగబిడ్డ, నాకు కూడా మగబిడ్డ. ఆ సందర్భం వేరు. మగబిడ్డ అడిగిందంటే చాలా సందర్భంలో చెప్పాను మీకు. హన్న మగబిడ్డను అడిగిందంటే ఆ సందర్భాలు వేరు. ప్రత్యక్షపు గుడారం అనే ఒక స్థలం ఉంది. స్థలములో నీచమైన అపవిత్రమైన పాపము జరుగుతుంది. ఏలి యొక్క 2 కుమారులు ప్రత్యక్షపు గుడారం అనే స్థలములో ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ద్రహణ బలులు, ప్రాయచిత్త బలులు, నిర్దోష బలులు, ఏమంటే పాప పరిహారాద బలులు దేవునికి సమర్పిస్తుంటే సేవ చేస్తున్న పరిచారకులుగా ఉంటున్న ఆడపిల్లల్ని లైంగికంగా వారు వేడిపించి పాపాన్ని చేయడానికి వారిని చెరుపుతూ ఉంటుంటే దేవునికి కోపం వచ్చింది. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి బలులు అర్పించడానికి కూడా అసహ్యపడి వెళ్ళిపోతున్నారంట. అసహ్యపడి, మరి ఎందుకురా బాబు ఇలాంటి, ఎందుకు ఈ స్థలం అని అసహించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి ఆ సమయంలోనే అన్నా చూసింది. ఏమనుకుంది తెలుసా? ప్రభువా నాకు పిల్లలు లేరు. చాలా మంది ప్రజలందరూ కూడా అసూయపడి అసహించుకుని వెళ్ళిపోతున్నారే, నీవే నిజమైన దేవుడు కాబట్టి నాకు గర్భఫలాన్ని ఇస్తే ఆ పిల్లలకి బదులుగా నా పిల్లవాడిని పెంచుతాను, నేను పెంచుతాను. నీ పరిచర్య నిలబడాలి, నీ సేవకుడిగా ఉపయోగపడాలి, అనేక మందికి బోధించాలి.
అనేక మందికి ఒక గొప్ప ప్రవర్తగా మార్చబడాలి. నేను పెంచుకోవడానికి కాదు అడుగుతుంది, నీ సేవకి ఇవ్వడానికి, నీ సేవకు సమర్పించడానికి. ఇదిగో ఎంతో మంది ప్రజలు ఇశ్రాయేలు వారందరికీ నువ్వు ఒక న్యాయాధిపతిగా ఉండాలి, ఒక యాజకుడిగా నీవు ఉండాలి. అలాంటి బిడ్డని నా గర్భములో పెట్టు ప్రభు అని దుఃఖాకాంతురాలై ఏడుస్తున్నాడు, కుమిలిపోతుంది. అయ్యో ప్రభు అని గోల చేయట్లేదు ఆమె. తన మనసులో తానే ఏమవుతుందంటే ఏం చేస్తుందంటే కుమిలిపోతుంది. ప్రభువా నా గర్భఫలం ఇవ్వాలి. దుఃఖకాంతురాలై ఏడుస్తున్నప్పుడు పక్కన ఎవరున్నారు కదా, అతను ఏమనుకుంటున్నాడు, పుల్లుగా ద్రాక్షారసం త్రాగి, అంటే ఆ రోజుల్లో స్త్రీలు కూడా అలా ఉండేవారు, అందుకే మాట అన్నాడు ఆయన. తెలుసండి, చాలా మంది కూడా ఆ మందిరములోనికి వస్తున్న ఆడవాళ్ళు కూడా చాలా మంది అలాంటి వారు ఉన్నారు. కాబట్టి అలా ఉన్నదేమో. అతను ఎందుకన్నాడు అలాగా, అతనికి ఆల్రెడీ కళ్ళు మందగించని కనపడట్లేదు. అలా దుఃఖిస్తుంటే ఏమండి అపార్థం చేసుకుని అన్నానే అపార్థం చేసుకుని ఇదిగో త్రాగి వచ్చింది అన్నట్టుగా అనుకుంది. లేదు నా సేవకుడా అని నా ఇలునువాడా అని చెప్పి ఇదిగో నీ సేవకురాలనైనా నన్ను అది అని దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసిందంటే దుఃఖిస్తూ తన మొర దేవునికి సమర్పించి అడుగుతుంది, ప్రభువా నాకు మగబిడ్డను అడిగింది, నేను పెంచుకోవడానికి కాదు, నీ పరిచర్యకి నీ సేవకి ఇవ్వాలి. ఖచ్చితంగా నాకు మగబిడ్డనే. ఈరోజు కూడా ఖచ్చితంగా నాకేం కావాలి, మగబిడ్డను అడుగుతాం కదా, మగబిడ్డను అడుగుతాం. అన్న అడిగింది కాబట్టి ప్రభువా నాకు కూడా ఖచ్చితంగా. ఆ సందర్భాలు వేరు కదండి. అంటే అన్న అడిగిందంటే ఆ సందర్భం వేరు. మరి ఈరోజు చాలామంది మనం అడగాలి, ఎవరైనా పర్లేదు ఇదిగో నాకు గర్భఫలము కావాలి అడిగితే దేవుడికి మన ఆలోచనలు తెలుసు కాబట్టి ఏమంటే అందుకే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు. మన తలంపులేంటి, నాకు అది కావాలి ఇది కావాలి అని ఆలోచిస్తాం. కానీ మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. అందుకే ప్రతీది కూడా ప్రభువా ప్రతి విషయం కూడా మీకు తెలుసు కాబట్టి అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. యాకోబు ఇసాక్ గారు రెబెకా కొరకు ఏం చేశారన్నాము కదా, ఆమెకి 40 సంవత్సరాలు వయసు కలిగిన ఆ టైంలో రెబెకా గొడ్రాలై ఉంటున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన భర్తగా ఉంటున్న ఇసాకు తన భార్య కొరకంటే ప్రార్థించాడంట. ఆ సందర్భం చూడండి. ఆ సందర్భం ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు హామీ విషయమై యెహోవాను వేడుకొనును, యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయ్యును. ఆ మాట చూడండి. ఏమండి మనం కూడా ఈ వాక్యాన్ని చదువుకుని ఎవరైనా పిల్లలు లేరు అని నిరాశతో ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్తే ఈ రిఫరెన్స్ జ్ఞాపం చేయండి వాళ్ళకి. ఒక భర్త తన భార్య కొరకు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా, మీరు ప్రార్థించండి, తెలియపరచండి రిఫరెన్స్ చూపించి. ఎవరైనా నిరాశతో ఉంటే ధైర్యపరచండి దేవుని యొక్క వాక్యం చేత. ఇదిగో మేము ప్రార్థన చేస్తాం, మీ వంతు ప్రకారంగా మీరు ప్రార్థన చేసుకోండి. రెబెకాని ప్రేమిస్తున్న ఒక ఇస్సాకే తన భార్య కొరకు బాధ్యత కలిగి ఏం చేశాడంటే ప్రార్థన. ఎలాగా, ఇస్సాకు భార్య అయిన గొడ్రాలుగా ఉన్నది గనక అతడు హామీ విషయమై యెహోవాను వేడుకున్నాడు. ఎవరి విషయం అంటే ఒక భార్య కొరకు ఇదిగో ప్రభువా నా భార్యకి గర్భఫలాన్ని మీరు ఇవ్వాలి అని యెహోవాను వేడుకున్నాడు. యెహోవాను వేడుకోగానే యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయ్యెను. అంటే గర్భఫలంలో పైగా ఎంతమంది పిల్లలు ఉన్నారు అందులో? ఇద్దరు చూసారా? ఇద్దరు కమల పిల్లలు, కమల వాళ్ళు. అంటే ఎంత శ్రేష్టమైంది దేవుడు ఇస్తారు తెలుసా? అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ గర్భఫలాన్ని ఎవరు వాళ్ళు చెప్పండి? దేవుడే ఇవ్వాలి. అదిగే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని ఎవరి కోసం పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు, దేవుని కొరకు మనం ఎలా పెంచాలంటే సహోదరు చెప్పారు కదా, పెంచాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. తల్లిదండ్రుల్ని, ఎందుకంటే ఏమంటే ఒక టీచర్ ఉంటుంది కదా, ఒక టీచరు ఒక పిల్లలకి లెసన్ చెప్పినప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పాలంటే ఆ స్టడీ ఫస్ట్ ఆమెకు రావాలి, ఆమె నేర్చుకోవాలి, ఆమెకి తెలియాలి. తెలిస్తేనే ఆ పిల్లలకి ఏం చెప్తుంది? అక్షరాలు నేర్పించాలన్నా, ఆ పాఠాలు చెప్పాలన్నా ముందు ఆ టీచర్కి ఖచ్చితంగా ఏముండాలి? ఉండాలి. ఆమె నేర్చుకుంటేనే, ఆమె హృదయంలో ఉంటేనే ఆ పిల్లలకి పాఠాలు అన్నవి చెప్పే అవకాశం ఉంటుంది. ఆమెకి రాకపోతే, ఆమెకే తెలియకపోతే వస్తుందంటారా? రాదు. జాగ్రత్తగా విందాం. చూడండి, ఈరోజు కూడా ఎలాగైతే ఒక టీచర్కి లెసన్ తెలియకపోతే ఆ పిల్లలకి ఎలాగైతే అక్షరాలు చెప్పలేరో, ఈరోజు తల్లిదండ్రులు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి లేకపోతే మన పిల్లలకి మనము నేర్పించలేము. ఒక ప్రార్థన అనుభవం మనకు ఉండాలి, బైబిల్ చదివే అనుభవాలు మనకుండాలి, ఒక కన్నీటి ప్రార్థన అనుభవాలు మనకుండాలి. మనము ఉండడం బట్టి మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పిస్తాం. ఒక అన్న దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంది కాబట్టి చిన్నతనము నుండి కూడా వాడంటే బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠుడు. అతను అంటండి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. ఒక పక్కనేమో మనుషుల విషయంలో వర్ధిల్లుచున్నాడు, మరొక పక్షాన అంటే అప్రత్యక్షపు గుడారములో చాలా మంది ప్రజలు వస్తున్నారు. అంటే పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి తల్లి ఎక్కడ విడిచిపెట్టిందండి? ఆ ప్రత్యక్షపు గుడారము ఏలి దగ్గర పెట్టింది. ఒకసారి ఆలోచించండి. చంటి పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, ఆ పాలు తాగే పిల్లల్ని విడిచిపెట్టి తీసుకెళ్ళిపోయారు అనుకోండి. చంటి పిల్లల్ని తల్లి కొరకు ఎంతలా ఏడుస్తారో చూడండి. పాలు తాగుతున్న పిల్లలు తల్లిని విడిచిపెట్టి తీసుకెళ్ళామనుకోండి, వేరుగా పెట్టామనుకోండి, ఎలా ఉంటారో కదా, గుక్క పెట్టి ఏడుస్తారు. సాయంకాలం వచ్చిందనుకోండి, నైట్ మెలకు వచ్చిందనుకోండి, పాలు కొరకు ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తారు కదరా. నిజంగా అంత ప్రేమిస్తున్న అన్న బిడ్డ విషయంలో ఎన్ని ఆశలు పెట్టుకుండొచ్చు చెప్పండి. ప్రేమ తనకున్న ఆశ చంపుకుంది అన్న కదా, తనకున్న సంతోషాన్ని, ఆశని విడిచిపెట్టి ఇష్టమున్నా దేవుడికి అప్పగించాలి. మాట ఇచ్చాను, ఎలాగా? నువ్వు ఖచ్చితంగా నాకు మగ బిడ్డనిస్తే ప్రభువా నీకు నేను సమర్పించుకుంటాను. సమర్పించుకున్నట్టుగా తీసుకెళ్ళి ఆ బాలుని ఏలి దగ్గర ఇచ్చింది. మనుషుల దయందు దేవుని తల్లి వర్ధిల్లడం అంటే అంతకంటే ముందు ఏమండి, ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఎలా ఉన్నారు కదా, దుర్మార్గులుగా ఉన్నారు కదా. అలా ఉంటున్న సందర్భంలో, అలా బ్రతుకుతున్నప్పుడు ఏమండి, ఎలాగైతే ప్రజలందరూ కూడా అసహించుకుని వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుమారుని చూసి, ఎవరిని? సమూయేలు గారిని చూసి కూడా ప్రజలు అంటే చాలా ఆనందించారు. అంటే ఒక పక్కనేమో మనుషుల దయలో వర్ధిల్లుచున్నాడు, ఎలాగా? దేవుని పని చేసి పరిచర్య చేసే విషయంలో. దీపము ఏమంటే ఆరిపోక ముందే తను ఏం చేసేవాడు అంటే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి దీపాలను వెలిగించేవాడు. ఎవరైనా? సమూయేలు గారు. అంటే ప్రత్యక్షపు గుడారములో చిన్నతనము నుండి కూడా ఏం చేసేవాడు ఆయన? పరిచర్య ప్రారంభించడం జరిగింది చిన్నతనంలో. అంతలా ఉంటూ దేవునిలో వెతుకుతున్నప్పుడు చాలా మంది ఆ బాలుని చూడగానే ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఈ బిడ్డ చాలా చక్కగా వెతుకుతున్నాడు అంటే ఒక పక్కన మనుషుల దయలో వెతుకుతున్నాడు, మరొకటి దేవుని దయలో. ఈరోజు మనము మనుషుల యొక్క దయలో వర్ధిల్లాలి. ఎలాగ వర్ధిల్లడం అంటే మనం చూడగానే ఒరే బాబు ఈడెవడరా బాబు అనకూడదు కదా. చూడగానే వాడి కటింగ్ చూసి, వాడి డ్రెస్సులు చూసి,
లేకపోతే తన స్వభావాన్ని చూసి వీళ్ళెవలరా బాబు అనుకోకూడదు. ఎలా ఉండాలి? ఎంత విధేయులో వీళ్ళు, ఎంత చక్కగా పాడుతున్నారో అని ఏమండి లోకములో ఉన్నవారు మనల్ని చూడగానే మనల్ని అభిమానించేవారు ఉండాలి. చూడగానే ఏమండి అతని క్యారెక్టర్ ఎలాంటిదండి అని చెప్పగానే అందరూ మంచి సాక్ష్యం ఇవ్వాలి. మంచి సాక్ష్యం అంటే మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారంటే మనుషుల దయలో ఏం పొందుకుంటున్నట్టు? వర్ధిల్లుతున్నాడు తనకు అర్థం. మనుషుల దయలోనే వర్ధిల్లకుండా మనుషులే చాలా మంది ఇదిగో ఒక నీచముగా ఎంచుతున్నారంటే అసలు దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది సార్? ఆలోచించండి కదా. అందుకే ప్రతి విషయంలో కూడా మనము దేవునిలో వర్ధిల్లి ఉండవాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎలా వర్ధిల్లాడంట అండి? అతను మనుషుల దయందును దేవుని దయందు కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వర్ధిల్లాడు. చూడండి ఒకసారి, యేసు జ్ఞానమందును చూసారంట అండి. ఎంత గొప్ప భాగ్యం! ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి యేసుక్రీస్తు ప్రభులో ఉంటున్న లక్షణాలు ఈరోజు మనకు వద్దా? ఉండాలి. సేవను, ప్రత్యక్షపు గుడారమును అపవిత్రపరిచి ఎంతో మంది ప్రజలు వస్తుంటే, దేవుడికి నైవేద్యములు అర్పిస్తుంటే అసహించుకుని ఏవండి ప్రజలు వెళ్ళిపోతుంటే, ఇదిగో మందస్సం ఉండే స్థలములో, దేవుడు నివాసం చేసే స్థలములో ప్రజలే ఎంతో మంది బలు అర్పించడానికి అసహ్యపడి వెళ్ళిపోతున్నారు. ప్రభువా, నాకు ఖచ్చితంగా ఎవరినివ్వాలి? మగబిడ్డనివ్వాలని అన్న దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖిస్తూ ప్రార్థించింది. ఖచ్చితంగా దేవుడు ఆమెకి మగబిడ్డనిచ్చాడు. గొప్ప ప్రవర్తగా మార్చబడ్డాడు. ఎంతో మంది రాజులను అభిషేకించాడు. సమూయేలు ప్రవర్త. ఈరోజు మనము దేవునిలో చిన్నతనం నుండి కూడా మన పిల్లల్ని ఎలా పెంచాలి? భయభక్తుల్లో. నా బాధ్యత ప్రకారంగా ఇదిగో నా పిల్లల్ని నేను చూసుకోవాలి. అది మాకు బాధ్యత ఉంది. మాకు పెంచాలి పిల్లల్ని. ఇదిగో మీకు తల్లిదండ్రులు ఉన్నారే, మీరు కూడా బాధ్యతతో పిల్లల్ని పెంచాలి. బాధ్యతతో ప్రతి విషయంలో. ప్రభువా, ఈ గర్భఫలాన్ని మీరిచ్చారే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఈ బహుమానాన్ని ఎంత చక్కగా పెంచాలి? వివాహం అవుతున్నప్పుడు చాలా మంది మనకి ఏమిస్తారో బహుమానాలు ఇస్తారు కదండి. ఇప్పుడు బంగారం ఉంటుంది, అది విలువైందా కాదా? విలువైందే. బంగారము కలిగే బహుమానాన్ని నాకు ఇచ్చారు కదా అని సంతోషిస్తాం కదండి. ఇంతవరకు బాగానే ఉంటుంది. కొంతమంది వారికున్న స్థితిని బట్టి, వారికుంటున్న అంతాస్తులు బట్టి చాలా మంది వజ్రాలు ఇచ్చేవారు ఉంటారు, నగలు, ఎన్ని ఉంగరాలు ఎన్ని ఇస్తూ ఉంటారు పిల్లలకి కదండి. ఆ బర్త్డే కార్యక్రమంలో కానీ లేకుంటే వివాహం జరిగే విషయంలో కానీ అన్ని ఇస్తారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమండి దీని చేత కొంచెం సంతోషం మనకి ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కానీ గర్భఫలం లేకపోతే సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. ఇన్ని బహుమానాలు ఉన్నా కానీ గర్భఫలం లేకపోతే సంతోషం ఉండదు. పొలాలున్నా, డబ్బున్నా, ఆస్తున్నా, ఎంతున్నా కానీ ఏమంటే బిడ్డలు లేకపోతే సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. తెలుసండి. అంటే గర్భఫలము ఎవరివ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఇది సాధ్యమైంది. ప్రియమైన వారలారా, మరి ఈ బహుమానాన్ని ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు. చాలా మంది నా పిల్లలండి, నా వారండి అని మన పిల్లల్ని చూసి మనం ఏమవుతాం? మురిసిపోతాం. మరి ఇచ్చే ఆయన్ని ఇప్పుడు మనకు పుట్టారు కాదా అని మనం చూసి పిల్లలు మురిసిపోతాం కదా. మరి దేవుడు ఏవండి మనకిచ్చారన్న సంగతి మనుషులు ఆలోచించాలా? ఆలోచించకూడదా? ఆలోచించాలి. మనకు పుట్టిన పిల్లని చూసి మనం మురిసిపోతున్నాం. మరి ఆయన ఇస్తుంటే ఆయనకి ఎప్పుడు సంతోషం చెప్పి తెలుసంటే, మనము ఆయన కొరకు భక్తిలో, భయభక్తుల్లో మనం బ్రతుకుతూ మన పిల్లలకి ఏం చేయాలి? నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన దయ చూపే దేవుడు. జగత్తి పునాది వేయబడక ముందే ముగించుకుందామండి. జగత్తి పునాది వేయబడక ముందే ప్రేమ చేత, చూసారా,
మనకి పిల్లలు పుట్టారు కాదని మనం చూసి మురిసిపోతున్నాం. కానీ ఆయన అంటే మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు? జగత్తి పునాది వేయబడక ముందంటే, భూమి లేని కాలములో ఆకాశము గాని, చెట్లు, పక్షులు, మానవులే గాని లేని కాలములోనే జగతి పునాది వేయబడక ముందే ప్రేమ చేత. ఎపిసోడ్ రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయం. ఎపిసోడ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా చూడండి, దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనమలను ముందుగా తన కోసం ఏం చేసుకున్నాడంటే నిర్ణయించుకున్నాడు. ఎవరి కోసం? మనమేమనుకుంటామంటే, ఇదిగో నా పిల్లలండి మనం సంతోషిస్తాం. కానీ దేవుడు తన కోసం అంటండి. ఎవరి కోసం? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఏమండి, ఇలా నిర్ణయించుకున్నాడో, ఏర్పరచుకున్నాడు ఆయన. మనము యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట పరిశుద్ధులమును ఎలా ఉండాలండి? పరిశుద్ధులమును. చూసారా, తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి, ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొని. చూసారా, జగతి పునాది వేయబడక ముందే ప్రేమ చేత. చెప్పండి, మనం ఎప్పుడున్న వారని చెప్పండి. అది ఇప్పుడు మనం పుట్టాం కదా అనుకుంటాం, కానీ మనం ఎప్పుడున్నాం? జగతి పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు అంటే ఏర్పరచుకున్నాడు. అంటే మనల్ని ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగా? ప్రాణము పెట్టి మనల్ని ఆ సిలువలో ఆయన త్యాగాన్ని అర్పించి రక్తము కార్చి, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీ కొరకు నేను ఏమవుతున్నాను? చనిపోతున్నాను. ఒక పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూలోకములకు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన చిన్ని బాలుడుగా. ఈరోజు క్రిస్మస్ అని చాలా మంది సందడాలలో చాలా మంది ఎగురుతూ గొంతులేసేవారు కదండి, ఆనందిస్తూ పరిగెట్టేవారు. మంచిదే, మనము క్రిస్మస్లో చాలా మంది ఆనందిస్తాం. మనం ఆనందం పొందుతున్నామే తప్ప ఎప్పుడైనా దేవుడు ఆనందంగా ఉన్నాడా అని ఆనందంగా ఉన్నారా అని ఎవరైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువారు, మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చింది. ఎవరి కోసం వచ్చారో? మన కోసం. మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, బ్రతుకు ఇవ్వడానికి వచ్చాడు మహనీయుడు. ఎందుకంటే మనల్ని ముందుగానే ఆయన జగతి పునాది వేయబడక ముందు ప్రేమించి ప్రేమ చేత మనల్ని ఏం చేసుకున్నాడో ఏర్పరచుకున్నాడు. ఈరోజు మా కుమార్తె పెర్సిస్ కానీ, లేకపోతే ఇదిగో ఇక్కడ ఉంటున్న వారందరూ కానీ, ఈ లోకములో ప్రపంచంలో ఎంతమంది అయితే ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారందరిని కూడా దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నారో? దేవుడే. మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలనుకుంటున్నా తెలుసైనా? పరిశుద్ధులుగా. ఎందుకని? నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఎలాగమ్మా? నేను పరిశుద్ధుని అంటే ఏంటి? మన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడంటే పాపము లేనివాడు. పాపము లేని పరిశుద్ధుడు ఎలాగైతే ఉన్నాడో, నేను ఎలాగైతే పరిశుద్ధున్నో మీరును. మరి మనకన్న తండ్రి ఎవరో? మనమెవరమండి? ఆయన పిల్లలం మనం, అవునే కదా? పాపులుగా ఉంటున్న కొరకు వారందరి కొరకు ఏమోవాడు ఒక రోజు అయినా. ఇంకా నేను పాపని కాదు, దాన్ని ఒప్పుకుని ఏం చేయబడాలి? విడిచిపెట్టాలి. ఆయన పరిశుద్ధులంటే మన తండ్రి. మనం ప్రార్థనలు చేస్తాం కదా, ఏమంటాం? ప్రభా నా తండ్రి, నా ప్రభా అంటాం కదా. అంటే దానికి అర్థం ఏంటి? నా దేవా, నా యేసయ్య, నా తండ్రి అంటాం. నా తండ్రి అంటే అర్థం ఏంటి? ఆయన మన తండ్రి కదా. మరి ఆయన తండ్రి అంటే మనం ఆయనకి ఏమై ఉన్నాం? ఇప్పుడు పిల్లలము కదండి. మరి మన తండ్రి ఎవరో? పరిశుద్ధుడు. మరి తండ్రి పరిశుద్ధుడు అయినప్పుడు పిల్లలు ఎలాగ ఉండాలి కదా? పరిశుద్ధంగా ఉంటేనే. అందుకే నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండంటున్నాడు ఆయన.
మీరును పరిశుద్ధులై ఉంటేనే తప్ప నేనును మీరును ఆ మహాలోకములోనికి రావాలంటే నాకులాగా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనలో మనం నిలబడాలంటే, ఆయన మన దగ్గరికి రావాలంటే ఏమండి పరిశుద్ధత అన్నది మనలో ఉండాలి. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడంట. సరే, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడం. ఈ భూమి మీద ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఆయన పరిశుద్ధుడు. భూమి మీద మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా. అందుకే ప్రార్థన చేసిన ప్రార్థన ఎలా ఉండాలంటే ఏమండి నీతిమంతుల ప్రార్థన యెహోవా, మరొకటి నా హృదయములో నా పాపమును లక్ష్యమ చేసిన ఎడల ఆయన నా మనవి వినకపోవును. అంటే ఆయన ఎవరు? ఇప్పుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులు చేసే ప్రార్థన ఆయన వింటాడు అని ఆలోచించాలి. అందుకే ఈరోజు ఏమండి దేవుడు మనల్ని ఎలా మార్చాడంటే ప్రేమించి మార్చుకున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనం అందరం ఎలా మారుదాం చెప్పండి? పరిశుద్ధులుగా మారుదాం. ఇప్పుడు గర్భఫలాన్ని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇది మనుషులకి సాధ్యమంటారా? మనుషుల్లో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. దేవుడు వారిని ఇద్దరిని జతపరిచిన తర్వాత గర్భఫలాన్ని ఎవరివ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఒకవేళ గర్భఫలము మనకి ఆలస్యం అవుతే ఏం చేయాలి? దానికి ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరిని తీసుకున్నాం? ఏమండి ఇస్సాకు గారు ఎవరి కోసం ప్రార్థించారు? రిబకా కొరకు ప్రార్థించారు. ప్రార్థించడం బట్టి అది ఈరోజు అలా కాకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడగాలి. ఆత్మీయ సహోదరుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన యొక్క అనుభవాల్లో పొందుకోవాలి. మా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు మీరు సలహా తీసుకోవాలని తెలుసా? ఒకవేళ వారు నీతిమంతులైతే, వారిలో కల్మష లేకుండా ప్రభువు కొరకు నిలబడితే వారు చేసే ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకే ప్రార్థన సహాయాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పొందుకోవాలి. అలా ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారో. బాలుడైన సమూయేలు ఎలాగైతే చిన్నతనం నుండి పరిశుద్ధులుగా బ్రతికారో అలాంటి పరిశుద్ధతను సంపాదించుకుందాం. మనమందరమును దేవుడు జగతి పునాది వేయబడక ముందే ప్రేమించి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనమందరము క్రీస్తు కొరకు పరిశుద్ధులుగా యోధులుగా సిద్ధపడదాం. ఈ మాటలో హృదయంలో ఉంచుకోండి. ఈ మాట హృదయంలో ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ఒకసారి